హాయ్ అండి, నేను మీ రమేష్, అదే ఫెయిల్యూ రమేష్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనండి. ఎపిసోడ్ 20 అండి ఈరోజు రివ్యూ. ఈరోజు అయితే హైలైట్ అయితే సంజనా గారిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. తర్వాత ర్యాంకింగ్స్ అండి, అలా కెప్టెన్సీ టాస్క్ అయింది. చూద్దామండి రివ్యూ ఎలా ఉందో. రివ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ అండి, సంజనా గారు శ్రీజ గారు ప్లాన్ చేస్తున్నారు. అంటే దివ్య గారు కొత్తగా వచ్చారు కదా, ఆవిడ బట్టలు కానీ లేకపోతే మేకప్ కిట్ కానీ వీళ్ళు తీసేసి ఆవిడకి ఆట పట్టిద్దామని చూస్తున్నారు. అందులో ఆ విషయంలో అయితే సంజన గారు శ్రీజ గారు చేస్తున్న కొంచెం తప్పే. ఆవిడ కొత్తగా వచ్చింది కాబట్టి ఆవిడతో ఇలాగ ఆడటం అన్నది తప్పు. వీళ్ళు అయితే బట్టలు తీస్తారండి, బట్టలు తీసి ఓ గేమ్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో వేసారు. అప్పుడు అది తీస్తున్నప్పుడు ఎమ్మెన్యేలు కూడా తీసినప్పుడు రాలేదండి, అంతా అయిపోయింది. లాస్ట్లో బ్యాగ్లో వేసి అవి పెడుతున్నప్పుడు థర్మోకోల్ బాల్స్ బయటకు వచ్చినాయి. అప్పుడు ఎమ్మెన్యేలు వచ్చాడు, ఎమ్మెన్యేలు చూశాడు. అప్పుడు ప్రియ గారు కూడా డోర్ దగ్గర నుంచి చూస్తున్నారు. అలాగే రాము గారు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. తర్వాత ఇలా అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తారు అది. తర్వాత అండి, తనుజ గారు ఇంట్లో మీకు బాగా గయ్యాలి ఎవరు అనిపిస్తున్నారు, ఓటింగ్ ఏంటి ఎత్తుందని అంటే అందరూ నేనా సంజన అంటే అందరూ తనుజ గారు అన్నారు. అది కూడా ఇలాగ ఎలా కొనగా అందరూ ఇలా చేతులు ఎత్తుతూ అన్నారు. తర్వాత అండి, దివ్య గారికి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడండి. ఏంటంటే, నువ్వు అన్ని గేమ్ అన్నీ చూసి వచ్చావు కదా, అవుట్ సైడ్ ఎలాగ ఉంది, వీళ్ళు గేమ్ ఎలా ఉందని చూసి వచ్చావు కాబట్టి మీరు ప్రజెంట్ ఉన్న హౌస్మేట్స్లో ఎవరికైనా ర్యాంక్స్ ఇస్తారు, ఎవరు ఏ పొజిషన్ ఉన్నారు చెప్పండి అని చెప్పడం జరిగింది. దివ్య గారు అయితే ఫస్ట్ 13 అండి, 13 వచ్చి ఫ్లోరా గారికి ఇచ్చారు. ఫ్లోరా గారి కోసం ఏం చెప్పారంటే, మేడం మీరు అసలు ఏం కనిపించట్లేదు, తర్వాత మీ ఇంపాక్ట్ ఏమీ లేదు, మీ గేమ్ కూడా ఏమీ లేదు ఉన్నారు, తర్వాత మీరు ఇంట్రాక్షన్ కూడా తక్కువ ఉన్నారు అని చెప్పడం జరిగింది. అదంటే అందరికీ తెలిసిందండి. తర్వాత అంటే 12తో వచ్చి రాముకి ఇచ్చారండి 12 పొజిషన్. రాము అండి, రాము నువ్వు పర్సనల్గా చాలా బాగున్నావు, మంచి పర్సన్, ఇక నువ్వు గివ్ అప్ ఎక్కువ ఇస్తున్నావు, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతున్నావు అన్నట్టుగా చెప్పారు. అది కూడా కరెక్ట్గానే. తర్వాత 11 అండి, 11 10 అండి, శ్రీజ గారికి అయితే ఇచ్చి పడేసేది కూడా. శ్రీజ గారికి చెప్పడం ఏంటంటే, నువ్వు ఏ పాయింట్ ఎక్కడ ఆపాలో నీకు తెలియదు, డ్రాగ్ చేస్తావు, నెగిటివ్ వైబ్స్, తర్వాత నువ్వు గేమ్ కూడా ఆడింది ఏం లేదు, అదైనా లాస్ట్ నువ్వు టాస్క్ ఆడి గెలిపించింది కూడా వాళ్ళని టార్గెట్ చేయకపోవడం వల్ల నువ్వు నగ్గావు, అంతే తప్ప నువ్వు ఆడించి గెలిపించింది ఏమీ లేదు. తర్వాత నువ్వు ఈ హౌస్కొని ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టుంది, నీవు ఏవైతే పాయింట్ అనుకుంటావో ఏ పాయింట్లు ఇల్లాజికల్ పాయింట్లు అన్నీ పట్టుకుంటావో అని తనకు కూడా చెప్పడం జరిగిందండి. తర్వాత 9th పొజిషన్ అయితే హరీష్కి ఇచ్చారు. హరీష్ కూడా సేమ్ నువ్వు శ్రీజ లాగానే సేమ్ పాయింట్, కానీ మీరు అన్నిటికీ మూడప్ అయిపోతున్నారు, మీరు కూడా మీ ఇంపాక్ట్ ఏం చూపించలేదు, బయట ఉన్నట్టుగానే మీకు ఇక్కడ మీకు ఏమేమీ లేదన్నట్టు మనోడు కూడా చెప్పారు. తర్వాత 9th అయింది కదండి. తర్వాత 8th వచ్చి ప్రియ నువ్వు నీలాగైతే లేవు, నీ బయట ఉన్నది ఒరిజినల్ క్లారిటీ ఏంటన్నది నీకు తెలియట్లేదు, నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు అని చెప్పడం జరిగిందండి. తర్వాత అయితే 7th పొజిషన్ రీతు అండి. రీతు గారికి ఏంటంటే, మీరు సంచాలకంగా చేసింది ఏదైతే ఉందో అది బ్లండర్ అండి, అది చెప్పడం జరిగింది. తర్వాత మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు గెలిపించడానికి మీరు బ్లండర్స్ చేసేస్తున్నారు, చూసుకోండి, మీ గేమ్ స్పిరిట్ లేదు అని తనకు కూడా చెప్పడం జరిగింది. తర్వాత సుమన్ శెట్టి గారికి అయితే మీ గేమ్ బాగుందండి, మీకు ఎంత ఆడగలరో అంత ఆడుతున్నారు, తర్వాత ఏం చెప్పాలో చెప్పేసి వెళ్ళిపోతున్నారు, అది కాకుండా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి అని అతనికి కూడా చెప్పారు. తర్వాత 5th పొజిషన్ వచ్చి తనుజ గారికి ఇచ్చారండి. 5th పొజిషన్ తనుజ గారికి ఇచ్చారు. తనుజ గారికి చెప్పడం ఏంటంటే, మీరు అన్నీ బాగున్నాయి మేడం, గేమ్ బాగుంది, అంతా బాగుంది, కానీ మీరు
పక్కన వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు తీసుకోవాలి, సపోర్టింగ్ గేమ్లో సపోర్ట్ తీసుకోవాలి, అదొకటి చూసుకోండి అని తనకు చెప్పారు. తర్వాత అయితే పవన్కి కూడా దివ్య చెప్పడం ఏంటంటే, నువ్వు లాస్ట్ టైము నువ్వు ఆడి గెలిచావు కదా కెప్టెన్సీ, అది నచ్చింది, దానివల్ల మీకు 4th పొజిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత నువ్వు స్వాపింగ్ చేయడానికి నీకు అవకాశం వచ్చినప్పుడు సృజన్ చేస్తావు చూడు, అక్కడ అదొకటి మంచి చేసావు, నీ ఫ్రెండ్స్ని కాకుండా ఎవరైతే అనుకున్నావో వాళ్ళని చేసావని చెప్పి అదొకటి అప్రిషియేషన్ చేసిందండి. తర్వాత 3rd పొజిషన్ అయితే సంజన గారికి ఇచ్చారు. సంజన గారికి చెప్పడం ఏంటంటే, మేడం మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, మీరు ఏ గేమ్ ఆడాలనుకున్నా అది ఆడుతున్నారు, మిమ్మల్ని చూస్తున్నా కొంచెం భయం కూడా వస్తుంది, గేమ్ మీతో ఆడాలన్నట్టుగా సంజన గారు చెప్పారు. తర్వాత 2nd వచ్చి హిమాన్యుయల్కి అండి. హిమాన్యుయల్ మీరు ఎంటర్టైన్మెంట్గా గుడ్, మీరు చెప్పుకోవాలంటే ఒక ఆల్రౌండర్లో ఉన్నారు అవసరాన్ని, గేమ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అదొకటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ అన్నీ బాగున్నాయని చెప్పింది. ఫస్ట్ పొజిషన్ అయితే బర్నీ గారికి ఇచ్చారండి. బర్నీ గారికి చెప్పడం ఏంటంటే, మీరు ఎక్కడ ఆప్ చేయాలి, ఎక్కడ డిస్కషన్ ఆప్ చేయాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలి అన్నీ ఉన్నారు, స్మార్ట్గా కూడా వెళ్తున్నారు, గేమ్ కూడా బాగుంది. నేను మీతో వచ్చింది ఏంటంటే, మీరు మాట్లాడేసిన దగ్గర స్టాండ్ తీసుకుంటలేదు, అక్కడ మీరు గివ్ అప్ ఇస్తున్నారు, అది చూసుకొని మనం కూడా క్లారిటీ ఇచ్చారు. రితు గారు తనుజ గారు డిస్కషన్ చేసుకున్నారు. తనుజ రితుకి చెప్తుంది, రితు నువ్వు చూసుకో, నువ్వు ఎవరైతే అనుకున్నావు వాళ్ళని నీకు హ్యాండ్ ఇవ్వగలరు, వాళ్ళ గేమ్ వాళ్ళ క్లారిటీ ఉంది, నువ్వే నీ గేమ్ పాట్ చేసుకున్నావు, ఓకే నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉండొచ్చు, ఇంకా ఎంత దాకా చూసుకో, అవతలకు కూడా ఉండాలి కదా, వాళ్ళ గేమ్ ఆడుతుంటే నువ్వు పసక్ అయిపోతావు. తనుజ గారు అయితే కన్సల్ట్ చేసి రీతుకి చెప్పారండి, మరి రీతు తీసుకుంటుందో లేదో చూడాలి. అదేవిధంగా తనుజ గారు కూడా అదే బాటలో పడుతున్నారండి, ఈవిడికి చెప్తున్నారు కానీ ఆవిడ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడంగా పులిహోర కంటెంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, మరి అది కూడా చూసుకోవాలి ఆవిడ. అయితే తనుజ గారు అయితే ఇది రెండోసారి అండి రీతుకి చెప్పడం, నువ్వు చూసుకొని ఏమో ఇలాగ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, బ్యాడ్ అయిపోతావేమో అని. నెల్లు బర్నీ గారు సుమన్ శెట్టి గారు మాట్లాడుకున్నారా, హిమాన్యుయల్ అంటాడు, అన్యా నీ రేంజ్ పెరిగిపోయిందన్యా, నువ్వు 6th పొజిషన్కి వచ్చావు అని డిస్కషన్ చేసుకున్నారు. సుమన్ శెట్టి గారు 6th పొజిషన్కి రావడానికి కారణం ఏంటంటే, అతను నెగిటివ్ అయితే తెచ్చుకోలేదండి హౌస్లోకి వచ్చిన తర్వాత, అలాగని చెప్పి ఏమి చేసి గేమ్స్ ఆడలేదు, అతను ఎంత ఆడగలరు అంటే ఇస్తున్నాడు. ఏంటంటే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారండి కంటెస్టెంట్స్, ఇప్పుడు చూడండి కామన్స్లో అందరూ మొత్తం 6 బిలోనే ఉన్నారు, అది ఎందుకు వచ్చింది, వాళ్ళ గేమ్ తగ్గించుకోవడం చేశారు బ్లండర్స్, కానీ నిన్న వచ్చిన ఇన్పుట్స్తో మాత్రం చెప్పుకోవాలండి. లేడీస్కి అయితే అర్థమైంది, మరి జెంట్స్కి అయితే ఇంకా అర్థం కాదు. ప్రియా శ్రీజ అయితే కొంచెం మారడం జరిగింది, తనుజక్క, రీతు, సంజన గారు వీళ్ళు చుట్టూనే తిరుగుతున్నారు, సంజన గారు చుట్టూనే తిరుగుతున్నారు, శ్రీజ అయితే సంజన గారు చుట్టూ తిరుగుతుంది, తనకు అర్థమైంది, నాకేం పర్సెక్ట్ అయిపోయింది, మరి ఒకసారి మారిపోతే అందరికి డౌట్ వస్తుంది కదా, అందుకే నెమ్మదిగా మారుతున్నారు. బిగ్ బాస్ చెప్పడం జరిగిందంటే ఏంటంటే, దివ్య గారు ఇచ్చిన ర్యాంకింగ్స్లో టాప్ 7 నుంచి కెప్టెన్కి అర్హులు అవుతారని చెప్పారు, అందులోంచి మళ్ళీ టాప్ 5 తీయమన్నారు. ఆ టాప్ 5లో దివ్య గారి పేరు కూడా చెప్పుకోవచ్చు అన్నారు. ఆబ్వియస్లీ ఆవిడ అంది, నా పేరు నేనే చెప్పుకుంటాను, తన పేరు ఫస్టే చెప్పుకుంది. తర్వాత బర్నీ గారికి ఇచ్చారు, హిమాన్యుయల్, సుమన్ శెట్టి, తనుజ ఇలా 5కి ఇచ్చారండి. అప్పుడు రితు గారు అడగడం జరిగిందండి, మరి మమ్మల్ని ఎంత తీసుకోవాలంటే మీరైతే నాకు కాంపిటేటివ్గా ఉంటారండి, కొంచెం స్ట్రాంగ్గా ఆడతారు, మరి నేను కూడా గెలవాలనుకుంటాను కదా అంటే రితు గారు అనడం జరిగింది, అయితే మీరు వీకా మాతో ఆడితే గెలలేరంటే, అలాగని కాదు, నాకు వాళ్ళు ఆల్రెడీ కంటెండర్గా నేను వాళ్ళ క్యాలిబర్ చూసి సెలెక్ట్ చేసిన వాళ్ళే అని చెప్పిందండి. సంజన గారు అయితే ఆల్రెడీ మీరు కెప్టెన్ అయ్యారు, పవన్ నువ్వు కూడా కెప్టెన్ అయ్యావు, కానీ మీ సంజన గారు మీరు కెప్టెన్సీలో మీరే దొంగతనం చేయడం జరిగింది, యాజ్ ఎ కెప్టెన్ నుండి మీరు చేయకూడదు కదా, అక్కడ మీరు ఫెయిల్యూర్ అయ్యారు. పవన్ కూడా అన్నారు, ఇప్పుడే నువ్వు కెప్టెన్ అయ్యావు కాబట్టి తనకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. దివ్య గారు బట్టలు తీసేశారు కదా, తను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు చూసినప్పుడు బట్టలు అయితే లేవు, అంటే మెయిన్ ఇచ్చారంట, అది వచ్చి కెప్టెన్ చెప్పడం జరిగింది. కెప్టెన్ వచ్చి అడగడం జరిగితే మన ప్రియ గారు ఏంటంటే, నేను నీకు ఇంటి ఇస్తున్నాను,
నాకు థర్మాకోల్ బాల్స్ కనిపించినాయి అని చెప్తే దివ్య గారు వెంటనే అడిగారు, అయితే సంజన గారు తీసుకుంటారు. సంజన గారిని అడిగారు. నేనేది తీస్తానండి, మన ఇమ్మాన్యుల్ చెప్పేశాడు, నేనైతే చూశాను, సంజన వీళ్ళు తీశారు, కానీ అది వాళ్ళు ఏం తీశారన్న నాకు తెలియదు. నేను వెళ్ళినప్పటికైతే బ్యాగ్లో పెడుతున్నారు సంజన, శ్రీజ. అప్పుడు నేను ఉన్నాను, రాము ఉన్నాను. రాముని అడిగితే రాము అయితే కవడ వేసాడు. మనవాడైతే ఉంటాడో లేనట్టు వెళ్ళిపోతాడు. చెప్పచ్చు కదా అడిగినప్పుడు. మేము అందరం ఉన్నాం, మరి ఆవిడ ఏం పెట్టిందో తెలియదు, బట్టలు తీశారు. ఈ విషయంలో అయితే సంజన గారు తప్పానండి. దివ్య గారు అన్న కూడా జరిగింది. సంజన గారు ఇన్నాళ్ళైతే అవి దాశారు కానీ బాగానే ఉంది. ఇదైతే పర్సనల్ థింగ్ కదండి. మరి క్లోత్స్ అన్నది ఆవిడ పర్సనల్ కాబట్టి తీయకూడదు. అంటే కాఫీ ఎగ్స్ అంటే హౌసీ కాబట్టి హౌస్ మెన్స్ కాబట్టి తీయొచ్చు, దాయొచ్చు, పెద్ద ఏమేమి ఉండదు. అత్తమాలు ఇదే పని చేస్తే మాకు సంజన గారికి కూడా బాగోదండి. అందుకే నాకు తెలిసి ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్ కూడా ఈ మ్యాటర్ మీద సంజన గారికి దోషిస్తారు. అందరూ ఈ మ్యాటర్ వల్ల కదండి టార్గెట్ చేస్తారు తనకి. తన ఇంటెన్షన్ ఏంటంటే యాక్చువల్గా సంజన గారి ఇంటెన్షన్ ఏంటి, దివ్య ఎక్స్పోజ్ చేయాలి. అసలే తన రియాక్షన్స్ ఎలా ఉంటాయి, కోపపడుతుందా, కామన్ కూల్గా ఉంటుందా, దీన్ని ఏమో మ్యాటర్ చేస్తుందా అంటే అదర్ హౌస్ మెన్స్ అలా చేశారండి. వీళ్ళు శ్రీజ, మాస్క్ మ్యాన్, వీళ్ళు ఎగ్ మీటర్లో అందరూ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఇలా చేశారు. ఆ విధంగా కానీ వెళ్తారని తన ఇంటెన్షన్, అది తన యాంగిల్ అయితే అది. కానీ ఇది ఏంటంటే మిస్ఫైర్ అయ్యింది. బర్నీ గారు కూడా సంజన గారు అత్తమల్లి ఇలా చేయడం కూడా తప్పని అన్నారు. ఈ విషయంలో ఇమాన్యుల్ ఉన్నాడంటే మనోడు నమ్మకం, ఇమాన్యుల్ ఇటువంటి చేయడం అనుకుంటున్నాను, ఇమాన్యుల్ కూడా చేసాడండి అని మనోడు కూడా ఫీల్ అయ్యాడు. లాస్ట్కి అయితే శ్రీజ తనుజ గారు కూడా అయితే దివ్యకి సారీ చెప్పడం జరిగింది. మా ఇంటెన్షన్ అయితే ఇది, నువ్వు ఫీల్ అయి ఉంటే కదా సారీ చెప్పారు, అది ఓకే. ఈ మధ్యలో అండి మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఇదే మనోడికి ఛాన్స్ దొరికింది కదా, ఇన్వాల్వ్మెంట్ అయిపోతామని చెప్పి అయిపోయి ఏంటండి గతమాల దొంగతనాలు అని. అప్పుడు దివ్య గారికి ఒక క్లారిటీ ఉంది, తను స్ట్రాంగ్ ప్లేయరు, తను బయట చూసి వచ్చింది. సంజన గారు ఇవన్నీ కావాలని కంటెంట్ కోసం చేస్తారని తెలుసు. ఆవిడ అంది, సరే ఇది నా మ్యాటరు, నేను చూసుకుంటాను. ఒకవేళ వీకెండ్లో కానీ వీడియో ప్లే చేశారే, ఎవరు తీశారో ఎలా తీశారని నేను చూసుకుంటాను. అది ఒకవేళ వీడియో ప్లే చేయకపోతే మాత్రం ఇది ఎక్కడితో వదిలేస్తాను. దీన్ని మీరేమో ట్రాక్ చేయొద్దు, దీన్ని అడ్వాంటేజ్ ఎవరు తీసుకోవద్దని హరీష్ గారికి ఇచ్చారు, లేకపోతే దాన్ని పెద్ద మ్యాటర్ చేసేద్దామని చూశారు. అదే టైంలో రీతు గారు అన్నారు, ఇదైతే ఒకరు చేసిన పని కాదండి, నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు కలిసి చేసి ఉంటారా, ఒకరు చేసింది కాదండి, మీరు సంజన గారి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారా, తనేమో తప్పే ఉంది, అదే అందులో వేయాలంటే ఇద్దరు ముగ్గురు ఉండాలి, హెల్ప్తో చేసి ఉండాలి తను అంతే. దీనికి సీరియస్ రీతు గారు ఏం తగ్గలేదు, రీతు గారు కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్ టాస్క్ అండి, వాళ్ళకి బ్యాగ్స్ జాకెట్స్ ఇచ్చారండి, వాళ్ళు బాల్స్ వేస్తారు, వాళ్ళు తప్పించుకోవాలి. అలాగని ఎక్కువ బాల్స్ ఉంటాయో స్టిక్ అయ్యి ఉంటాయో వాళ్ళు ఒక గ్రౌండ్లో ఒక్కొక్కరు అవుట్ అవుతుంటారండి. దీనికి సంచాలకుగా కళ్యాణ్ పెట్టారండి. ఫస్ట్ రౌండ్ ఆడుతున్నప్పుడు రీతు గారు బాల్ వేసినప్పుడు సర్కిల్ తిట్టారండి, బార్డర్. ఆ బార్డర్ లోనికి వెళ్ళిందని దివ్య గారు అబ్జెక్షన్ పెట్టారు. పెట్టగానే రీతు గారిని గేమ్ నుంచి అవుట్ చేశారు. తనైతే బాల్ గెలి పెట్టాలండి బయట నుంచి. తర్వాత ఫస్ట్ రౌండ్ నుంచి అవుట్ అయింది అయితే దివ్య గారు అండి. తర్వాత సెకండ్ రౌండ్లో అయితే సుమన్ శెట్టి గారు అండి. మ్యాక్సిమం హరీష్ కానీ వీళ్ళందరూ చాలామంది అయితే బర్నీ గానే టార్గెట్ చేస్తారు. అతను అనడం కూడా జరిగింది. మనకైతే ఎపిసోడ్లో తక్కువ చూపించారు, లైవ్లో ఎక్కువ చూపించారు. తను అంటాం అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు, రాబాయ్ నన్నే టార్గెట్ చేస్తున్నారు. అదే గేమ్ అలా అటువంటిదండి, ఎవరు నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే బర్నీ గారు ఫస్ట్ నుంచి హరీష్కి మిగతా హౌస్ మేట్ టార్గెట్ కాబట్టి అతన్నే తప్పించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అతనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి అందరూ. తర్వాత సెకండ్ రౌండ్ తర్వాత బిగ్ బాస్ చెప్పడం ఏంటంటే, మీరు బాల్స్ మీరు కూడా పక్కన వాళ్ళకి అంటించవచ్చు అని చెప్పారు. అని అంటించమని, అంతేగాని గెరపెట్టకూడదు, దగ్గరికి వెళ్ళి పట్టుకుని వాళ్ళకి అంటించవచ్చు. థర్డ్ రౌండ్లో అయితే తనుజ గారు అవుట్ అయిపోయారండి. ఇమాన్యుల్ బర్నీ గారు ఉన్నారు. అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఇమాన్యుల్కి ఎవరైనా ఇద్దరిని తీసుకొచ్చి నువ్వు సపోర్ట్, వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. అలా బర్నీ గారికి కూడా ఇద్దరిని తీసుకోండి, ఇద్దరు మీకు సపోర్ట్ చేస్తారు అంటే. ఇమాన్యుల్ అయితే పవన్ని సీజన్ తీసుకున్నారండి. వాళ్ళు ఆపోనెంట్ మీద బాల్స్ వేస్తారు. బర్నీ గారు అయితే దివ్య, రాముని తీసుకున్నారు. లాస్ట్కి అయితే
దీనికి సంచాలకుగానే కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్కి అయితే ఆప్షన్ లేదు. కళ్యాణ్ ఓన్లీ సంచాలకే. ఇంతకు ముందు అయితే కళ్యాణ్కి అయితే ఆప్షన్ ఇచ్చారు ఏంటంటే తనకు కూడా గెలపెట్టవచ్చు, తనకు కూడా బాల్ చేయొచ్చు అని. కానీ లాస్ట్ ఫైనల్గా అయితే ఇమాన్యుల్ గారిని ఆడుతున్నప్పుడు అయితే ఓన్లీ కళ్యాణ్ సంచాలకుగానే పెట్టారు. ఇమాన్యుల్ చెప్పడం ఏంటంటే నేను కెప్టెన్ అయ్యాను, అది హౌస్ మేట్ సపోర్ట్ వల్ల అయ్యింది, ఇది నా ఇండివిజువల్ గేమ్ కదా, అందరి గేమ్ అని మనోడు చెప్పడం జరిగింది. అదే కదా చెప్పాం కదా ఇందాక దివ్య గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే ఈ విధంగా ఇలాగ అనిపించేసాను అంతే తప్ప నిన్ను ఇది చేద్దామని కాదు. అసలు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నీ ఫీలింగ్స్ ఏంటి, బిహేవియర్ ఏంటి, నువ్వు ఎలా చేస్తావు, కంట్రోల్గా ఉంటావా లేకపోతే ఎక్స్ప్లోడ్ అవుతావు అని ఆ ఇంటెన్షన్తో చేశాను, నువ్వు ఫీల్ అవ్వంటే సారీ అని చెప్పింది. శ్రీజ గారు కూడా సారీ చెప్పారు. తర్వాత అండి బజర్ వచ్చిందని అందరు పడుకున్నారు. నైట్ ఆల్మోస్ట్ 2:45 ఎంత అవుతుంది బిగ్ బాస్ చెప్పడం టైం ప్రకారం. ఒక బజర్ అయితే వచ్చిందండి. ప్రియా ఈ సీజీలు ఏమనుకున్నారంటే ఎవరో వైల్డ్ కార్డ్ వస్తున్నారని కొంచెం యాంగ్జైటీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ అందరిని పిలిచి మీ లాస్ట్ టైం మీకు 3 సీట్స్ వచ్చినాయి కదా, రెడ్, బ్లూ, బ్లాక్. మీరు బ్లాక్ చూశారు, బ్లూ చూశారు, నేను రెడ్. ఉపయోగం ఏంటి, దానివల్ల మీకు వచ్చే ఫలితం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏం లేదంటే రెడ్ సీట్ వచ్చిన నలుగురికి ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్. మీకు ఆప్షన్ ఇస్తున్నాను, డైరెక్ట్గా ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు, ఇంట్లోంచి బయటకు పంపించవచ్చని. ఆ ఆప్షన్లో ఏంటంటే దివ్యని, ఫ్లోరా గారిని అయితే మీరు చేయకూడదు, మిగతా హౌస్మేట్లు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరైనా మీరు అర్హులు కాదనుకున్న వాళ్ళు, ఇంట్లో ఉండడానికి తన ఫిట్ కాదనుకున్న వాళ్ళు అయితే ఎలిమినేట్ చేయొచ్చు, మీరు పంపించవచ్చు బయటకు అని చెప్తానే మన హార్స్ మ్యాన్ హరీష్ గారు, మాస్క్ మ్యాన్, మనోడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి స్టార్ట్ చేసాడంటే ఫస్ట్ నాన్నగానే ఇంకేమో లేదు. ఇప్పుడు ఇంట్లోంచి మనం ఒక మనిషిని బయటికి పంపిస్తున్నామండి, మన ఏ బేస్ మీద తీసుకోవాలి, అలా అర్హురా కాదా, వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా, వాళ్ళకి హెల్త్ ఎలాగ ఉంది, మింగిల్ అవుతున్నారా లేదా, హౌస్లో అతను సర్వే అవుతున్నాడా లేదా, కొన్ని బేసిస్ ఉంటాయి కదా, అన్నీ కలుపుకొని తీసుకోవాలి. మనోడికి అది ఏం లేదు. ఎందుకంటే సంజన అంటే ఖర్చు, సంజన గారిని పంపించాలి ఫస్ట్ నుంచి. అదే సంజన గారు, బర్నీ గారు. అయితే బర్నీ గారు వీళ్ళ రెడ్ సీట్స్ వచ్చిన దాంట్లో ఉన్నాడు కాబట్టి అతని పేరు చెప్పలేదు, లేకపోతే కంపల్సరీ బర్నీ గారు సంజన పేరే చెప్తే మనోడు అంటే సంజన అది ఇన్ఫ్లుయెన్స్, పావును ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. మన రాము అంటే అతను మొత్తం ఇన్ఫ్లుయెన్స్ స్టార్, అతను ఎప్పుడు ఏం మాట్లాడితే అతనికే తెలియదు. బర్నీ గారు ట్రై చేద్దాం అనుకున్నారు, ఇంకేం చేస్తారు, ముగ్గురు ఒకే మాట చెప్పినప్పుడు అతను ఒక్కడే చేసినా ఏమి ఉండదు కదా, 3 ఓట్స్ వాళ్ళు వేసేస్తారు. అతను కూడా బర్నీ గారు చెప్పడానికి కారణం ఏంటంటే సంజన గారు దివ్య గారు బట్టలు రాస్తారు కదా, నచ్చలేదంటే అన్నీ చేశారు కానీ ఇలా చేయడం ఇది బాగోలేదని, అదొక పాయింట్. తర్వాత బర్నీ గారు మన హరీష్ గారు అన్నాం ఏంటంటే ఇదేమన్నా దొంగల షో అనుకుంటున్నారా, అది ఏం చేస్తున్నారో ఆవిడకి తెలియట్లేదు, ఆవిడ వాళ్ళు మొత్తం హౌస్ అంతా పాడైపోతుంది, మనవాడు పెద్ద స్టేట్మెంట్, ఆవిడ సైకోలో బిహేవ్ చేస్తుంది. మన పవన్ కూడా తాను మన రాముకి మనోడికి మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటాడు. అవునండి, ఆవిడ వల్ల నేను కూడా చాలా మందిని తక్కువ చేసి చూస్తుంది, చాలామంది కూడా ఫీల్ అవుతున్నారని. మరి అదే మాట ఆవిడ ఎదురుకుండా చెప్పాలి కదా, ఆవిడ వచ్చినప్పుడు ఏమో మాట్లాడరు, వెనకాలేమో దీన్నే బ్యాక్ పిచ్చింగ్ అంటారు. ఇప్పుడు మీకు ఏమవుతుందో మొక్క మీద అనాలి. ఇప్పుడు హరీష్ ఉన్నాడు, అతనికి ఫస్ట్ నుంచి సంజన అంటే పట్టలేదు కాబట్టి అతను డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. మీరు కూడా అలా చెప్పాలి కదా, ఆవిడ ఎదురుకుండా ఒకలా మాట్లాడడం. పావన హరీష్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారండి. రెండో ఆప్షన్ ఏమీ లేదంటే ఒకే ఆప్షన్, సంజన పంపించేది తప్పదు. ఇంకా ఆవిడ వెళ్ళిపోతాను మేము హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఆడుకుంటాం, మాకు ఇంకెవరు కాంపిటేటర్ లేరు. ఇంకా బర్నీ గారు వీళ్ళు మాట్లాడలేరు, మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇచ్చిన హరీష్ గారి ప్లాన్ అది వర్కౌట్ అయ్యింది. నలుగురు కలిపి సంజన గారి పేరు చెప్పారు. అండ్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే ఈవిడు హౌస్కే పెద్ద ప్రాబ్లం అంట, ఈవిడ ఉంటే హౌస్ ఎవరు తినంగా ఉండలేరంట, హౌస్ అసలు పాడైపోతుందంట. ఇదే బిగ్ బాస్ హౌస్ అనుకున్నాడు, సొంత హౌస్ అనుకున్నాడు, మనకు అర్థం కాలేదు. కళ్యాణ్ ఆవిడ ఉండడం వల్ల ఇన్ని రోజులు మీరు సర్వైవ్ అయ్యారు, కంటెంట్ వచ్చింది, లేకపోతే షో ఎప్పుడు ఈ బిగ్ బాస్ అయినా ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోతాడు. ఆవిడ భుజాల మీద వేసుకుని షోని పైకి తీసుకొస్తుంది, మీకు తెలియట్లేదు. అది పవన్ అంటాడు
సంజన గారు పర్సనల్ అటాక్ ఎవరిని చేసినా పర్సనల్ అటాక్ చేశారు. ఎందుకంటే నువ్వు పులిహోర కలుపుకున్నావు ఆవిడకి తెలుసు కాబట్టి నేను తమ్ముడని చెప్పి పక్కన పెట్టేసింది. అదే నీకు పర్సనల్ అటాక్ కింద అనిపిస్తుంది. నేను మాట్లాడొచ్చని చెప్పారు. సంజన గారు బుల్లెట్ లాంటి పాయింట్లు చాలా చెప్పారు. తను ఇప్పుడు ఈరోజు నేను దివ్య గారికి తీశానన్నారు కదా, అది నేను ఒక్కనే కదా, నాతో పాటు చాలామంది ఉన్నారు. అయినా మీరు నన్నే టార్గెట్ చేశారు. కారణం నాకు థర్డ్ ర్యాంక్ ఇచ్చారు, అది మీరు తీసుకోలేకపోతున్నారు. అవును, నేను థర్డ్ ర్యాంక్ ఇచ్చాను. నేను 6 కానప్పుడు, ఇంట్లో ఫిట్ కానప్పుడు నాకన్నా ఎంతమంది వెనకాల ఉన్నా నా వెనకాల, మరి అందులో ఏమన్నా తీసుకోవచ్చు కదా. అదేం లేదండి, సంజన గారిని టార్గెట్ చేయాలి. హరీష్ ఇన్ఫ్లుయెన్స్ చేసాడు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. నేను ఎవరిని చిన్న చూపు చేయలేదు, ఎవరికి బ్యాక్ స్టెప్ చేయలేదు. నేను ఏమనుకున్నా చేశాను. నేను ఈ షోకి 500% ఇచ్చాను. నేను ఎంత చెయ్యాలని చేశాను. నేను నాటి గర్ల్ని ఒప్పుకుంటాను. అలాగని చెప్పి నేను ఎవరిని పర్సనల్ అటాక్ చేయలేదు, ఎవరి గేమ్ పాడు చేయలేదు అని చెప్పడం జరిగింది. దివ్య గారి మ్యాటర్కు నేను సారీ కూడా చెప్పాను ఆవిడకి. మీరు నాకు తెలిసిందంటే మీలో ఎవరికి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేదు. నేను బాగా ఆడుతుందంటే నాకన్నా బాగా ఆడడానికి మీరు ట్రై చేయాలి, అంతేగాని నేను దొంగతనం చేశాను అదే పాయింట్ మీద నన్ను అయితే బయట పంపించని చూపుతాను. ఓకేనండి, ఆవిడ దొంగతనం చేశారు, నాట్యకాలం చేశారు. మరి మీరేం చేశారండి? హరీష్ గారు దొంగతనం చేయలేదా? పవన్ గారు ఏం చేస్తున్నారు? వాటిలో పులిహోర కలపడానికి వచ్చారా? ఇంకెంతమంది ఉన్నారు? శ్రీజ గారు దొంగతనం చేయలేదా? ప్రియ గారు దొంగతనం చేయలేదా? నో ప్రాబ్లం, సాటిస్ఫైడ్. నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను. నేను ఎంత ఇవ్వగలను దానికన్నా ఎక్కువే నేను పర్ఫార్మెన్స్ చేశాను. నాకు పంపించేసినా పర్లేదండి. ఒక్కనే వెళ్ళిపోతుంటే మరి ఇమాన్యుయల్ సంజన గారు కొంచెం బాండింగ్ ఉంది కదండి, మదర్ అండ్ సన్ బాండింగ్. ఇమాన్యుయల్ ఆడటం జరిగింది. సంజన గారి కోసమే మంచి పాయింట్లు కూడా చెప్పాడండి. తను నాతో చెప్పడం జరిగింది, నేను నెగిటివ్ అయినా పర్లేదు, నేను నా 100% ఇస్తాను, నా ఫ్లేవర్స్ చూపిస్తానని చెప్పిందంటండి. పాపం తను ప్రతిరోజు నైట్ పడుకున్నప్పుడు ఏడ్చిదంట. కానీ మార్నింగ్ లేచినప్పుడు మాత్రం మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీతో లేచి అందరితో మింగిల్ అవ్వడం జరిగింది. వెళ్ళినప్పుడు కూడా కొందరికి సజెషన్స్ కూడా ఇచ్చిందండి. రీతికి కూడా చెప్పింది, జాగ్రత్తగా ఉండు. ఇమాన్యుయల్ కూడా చెప్పింది, ఎప్పుడు నేను ఏ పని చేసినా నువ్వు రావద్దు, నువ్వు ఇన్వాల్వ్ అన్నావు, నువ్వు బ్యాడ్ అవుతావు, నేను అయినా పర్లేదు కానీ నువ్వు అవ్వకూడదని ఇమాన్యుయల్ కూడా చెప్పిందంట. అతనైతే ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఆవిడ తర్వాత అంటే తను సీక్రెట్ రూమ్కి పంపించారు. వీళ్ళు హరీష్ వీళ్ళు అనడం ఏంటంటే 50% ఆవిడేం బయటకు వెళ్దా, ఏ సీక్రెట్ రూమ్లో ఉంటుంది. అవునయ్యా నువ్వు బాగానే అంటున్నావు సీక్రెట్ రూమ్లో ఉంటుందని. ఒకవేళ లేదు మీ డిసిజన్ మీద పంపించేస్తే మీరేం చేస్తారు? ఒక మంచి కంటెస్టెంట్ వెళ్ళిపోయినట్టేనా? రేపు నుంచి హౌస్ అంటే ఎలా ఉంటుంది? పోరు కానీ అదే ఇడ్లీ ఉందా, పులిహోర ఉందా, చపాతి ఉందా, ఈ మ్యాటర్లే కదా, ఇంకేం ఉంటాయి మీరు చేసేది. ఓదార్పు యాత్రలు, పులిహోర, ఈ తప్ప ఇంకేముంది? ఆవిడ ఉంది కాబట్టి ఆ కంటెంట్ అంటే వస్తుంది. ఆవిడ లేకపోతే ఇంకేముంటుంది హౌస్లోనే. ఆవిడ ఈ పని చేయకూడదు, మంచి స్ట్రాంగ్ అన్నప్పుడు ఆవిడ ఒక మాట కూడా ఉంది. మరి అదే మాట వాళ్ళ దగ్గర చెప్పాలి కదా. ఏటి బరిననియా అని అనడం జరిగింది. ఇక్కడ అండి రాము ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్లో అయితే రాము హరీష్ డిస్కషన్ అండి. ఆవిడ అందరినీ చిన్న చూపు చూస్తుందని ఇది అన్నారు కదా, హరీష్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ మన రాము గారు ట్రూ కలర్స్ బయట పెడుతున్నారు. ఆవిడ ఉన్నప్పుడు మాట్లాడలేదు కానీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. ఆవిడ అన్నీ సీక్రెట్ రూమ్ నుంచి చూస్తున్నారు. ఇదండి ఈరోజు హైలైట్స్. మీకు సంజన గారిని అవుట్ చేయడం కరెక్టా రాంగ్ అనిపిస్తుందో చెప్పండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి.